ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 25 జనవరి 2026 ఆదివారము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర్ ఋతువు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 3 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 33 నిమిషాలకి, సూర్యాస్తమము సాయంత్రం 5 గంటల 41 నిమిషంకి. అయితే ఈరోజు తిథి శుద్ధ సప్తమి, ఇది రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. అండ్ తర్వాత వారము భానువాసర అన్నారు. నక్షత్రము రేవతి నక్షత్రము మధ్యాహ్నం 12 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము ఇది సిద్ధం యోగము ఉదయము 10 గంటల 50 నిమిషాల వరకు, దాని తర్వాత సాధ్యమైనటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది గరజకరణము, ఇది ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి 10 నిమిషాల. అయితే ఈరోజు కరణము ఇది గరజకరణము ఉదయం 10 గంటల 4 నిమిషాల వరకు, దాని తర్వాత వణజకరణం వస్తుంది రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తం ఇది సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జం పెద్దగా లేదు కాబట్టి పెద్దగా పట్టించుకునే విషయం లేదు. దాని తర్వాత అమృత ఘడియలు ఇది ఉదయం 9:55 నుంచి ఉదయము 11:26 వరకు ఉంటుంది. అయితే ఈరోజు దిన విశేషము చాలా శ్రద్ధగా వినండి. ఇది రథసప్తమి అన్నారు. అయితే ఆదివారం రోజు సప్తమి రావడం చాలా గొప్ప విశేషం కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకి వాకిట్లో కానీ పైన కానీ ఎక్కడైనా ఒక ఆవు పిడికలు తీసుకొచ్చి దాన్ని కాల్చి దానిపైన చిన్న మట్టి కుండ పెట్టి దాంట్లో పాలు వేసి పెట్టండి. అది ఉడుకుతున్న సమయంలో కొంచెం బెల్లము తర్వాత బియ్యము వేసి పాయసంలాగా చేసి సూర్యభగవాన్ నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే ఆర్థిక, శారీరక, మానసిక అన్ని బాధలు పోతాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి శ్రద్ధగా చేయండి, ఖచ్చితంగా లాభం దొరికే అవకాశం ఉంది. శుభం.